ఎండాకాలం సెలవులొచ్చాయి. పిల్లలతో సహా విదేశాలకు ట్రిప్పు వెళ్లాలనుకున్నారు నగరంలో ఉంటున్న కొడుకు కోడలు. కానీ ఇంటిని, ఇంట్లో పెంపుడు కుక్కని ఎవరు చూసుకుంటారు? మరుసటి ఉదయమే తల్లికి ఫోన్ చేసి నిన్ను చూడాలని ఉందమ్మా అంటూ నెలపాటు ఇంటికి ఆహ్వానించారు. కొడుకు కోడలి ప్రేమ నిజమనుకున్న తల్లి పరుగున కొడుకు ఇంటికి వచ్చింది. కాని 4 రోజుల్లో తిరిగి వస్తామని నెలపాటు తల్లిని ఇంట్లో వదిలి విదేశాలకు వెళ్ళిపోయారు. పెంపుడు కుక్క ద్వారా నిజం తెలుసుకున్న తల్లి తీసుకున్న నిర్ణయంతో విదేశాల నుండి తిరిగి వచ్చిన కొడుకు కోడలి కాళ్ల కింద భూమి కదిలిపోయింది. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ విశ్వాసం. ఈరోజు ఉదయం ప్రకాష్ పెంపుడు కుక్క సింబాను తనతో పాటు వాకింగ్ తీసుకెళ్లి ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడే బయట ట్యాప్ కింద అంట్లు కడుగుతున్న అతని భార్య సుధా కోపంతో వంట పాత్రలను కడిగి టబ్బులో విసురుతోంది. అది గమనించిన ప్రకాష్, ఏమైంది సుధా అడిగాడు. మన తలరాతలు ఎప్పుడు మారుతాయో, అందరూ సెలవులు అని వేరే దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. మనమే ఇండియాలో ఉన్న ప్లేసెస్ కూడా చూడలేదు. ఎన్ని రోజుల నుండి చెబుతూ వచ్చారు మీరు, మనం కూడా అందరిలాగే హాలిడే ట్రిప్స్ వెళ్దాము అని. మన పిల్లలు బిట్టు పింకీ ఎన్నిసార్లు అడిగారు ఎక్కడికన్నా వెళ్దామని. మీరు అస్సలు దేనికి ఒప్పుకోరు అంటూ సుధా భర్తతో చెబుతూ ఉంది. కానీ ప్రకాష్ భార్య మాటలు పట్టించుకోవట్లేదు. పేపర్ చదువుతూ కూర్చున్నాడు. నిన్ననే నా స్నేహితురాలు ఫోన్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఫ్రాన్స్ చూడ్డానికి వెళ్లారు. ఈఫిల్ టవర్ పై నుండి ఫ్రాన్స్ నగరాన్ని ఫోటో తీసి పంపింది. ఎంత అందంగా కనిపిస్తుందో. ఫోటోలోనే అంత అందంగా ఉందంటే అక్కడికెళ్ళి చూస్తే ఇంకెంత బావుంటుందో. తన మొబైల్లోని ఫోటోని చూపిస్తూ సుధా భర్తతో చెప్పింది. సుధా, ఈ హై సొసైటీ వాళ్ళు సరదాలు పూర్తి చేసుకోవడానికి ఎంత డబ్బునైనా ఖర్చు పెడతారు. వాళ్లతో ఎందుకు కంపేర్ చేసుకుంటావు? ఇలాంటి వాళ్లతో అసలు దూరంగా ఉండు. ఫోటోలు చూపెట్టి వేరే వాళ్ళ ఇళ్లల్లో గొడవలు పెడుతుంటారు. కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు ప్రకాష్. నేనేమన్నా ప్యారిస్ వెళ్దామంటున్నానా? కనీసం ఇండియాలో ఎక్కడికన్నా వెళ్దాము అంటున్నా. నేనింతగా చెబుతున్నా అసలు నా మాటలు పట్టించుకుంటున్నారా మీరు? మీకు ఎప్పుడూ ఆ న్యూస్ పేపర్ చదవటానికే టైం సరిపోతుంది. ఎప్పుడైనా ఆ న్యూస్ పేపర్ నుండి బయటికొస్తే కదా మా గురించి పట్టించుకునేది నిష్ఠూరంగా అన్నది సుధా. సుధా, ఇప్పుడు మధ్యలో నా న్యూస్ పేపర్ ఏం చేసింది? పిల్లలకు ఎండాకాలం సెలవులు ఇవ్వని ఆలోచిద్దాం అన్నాడు ప్రకాష్. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు సాయంత్రం ఆఫీసు నుండి ప్రకాష్ వచ్చినప్పుడు చెమటలు పట్టిన భర్త ముఖాన్ని చూసి సుధా భయపడిపోయింది. ఏమైందండి? ఆరోగ్యం బాలేదా? ఆఫీసులో ఎవరితోనైనా గొడవ అంటూ కంగారుగా ప్రకాష్ని అడిగింది. చెప్పడానికి ఇంకేమీ మిగల్లేదు సుధా, నువ్వే చూడు అంటూ ప్రకాష్ తన జేబు నుండి ఒక కవర్ తీసి సుధా చేతిలో పెట్టాడు. అక్కడే ఉన్న పిల్లలు అలాగే సుధా కవర్ ఓపెన్ చేసి అందులోని లెటర్ చదివారు. తల్లితో సహా పిల్లలు కూడా నోళ్లు తెరిచేశారు. నిజంగా ప్రమోషన్ వచ్చిందా అంటూ సుధా సంతోషంతో భర్తను అడిగింది. శ్రీమతి గారు, మీరు చూసింది నిజమే. ప్రమోషన్ వచ్చింది. అలాగే కంపెనీ తరపున 5 లక్షల బోనస్తో పాటు ఫ్యామిలీతో పాటు ఫారెన్ టూర్ వెళ్ళడానికి ప్యాకేజ్ కూడా ఇచ్చారు నవ్వుతూ అన్నాడు ప్రకాష్. ఇది విన్న సుధా, నా చెవులను నేను నమ్మలేకున్నానండి. ఫారెన్ టూరా అనింది ఆశ్చర్యంగా. అవును సుధా, ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఫారెన్ వెళ్ళాలనే నీ కోరిక తొందరలోనే తీరుతుంది అన్నాడు ప్రకాష్. ముందే చెప్పొచ్చు కదండి, చాలా టెన్షన్ పడ్డాను అనింది సుధా. అంతలో పిల్లలిద్దరూ తండ్రిని హత్తుకొని, యు ఆర్ ద బెస్ట్ నాన్న అంటూ మనం ఫారెన్ వెళ్తున్నామని ఫ్రెండ్స్కి చెప్పి వస్తాము అంటూ బయటికి వెళ్ళిపోయారు.
సరే కాని మనం ఎప్పుడెళ్ళాలి? టికెట్స్ బుక్ అయ్యాయా? అడిగింది సుధా. వచ్చే వారం బయలుదేరాలి సుధా. అవునా? అంటే కేవలం 7 రోజుల్లో సామానంతా ప్యాక్ చేసుకోవాలి అంటూ వంటగదికి వెళ్ళింది సుధా. రాత్రి డిన్నర్ సమయంలో కూడా వారం రోజుల్లో వెళ్ళవలసిన విదేశీ ప్రయాణం గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు బ్యాంకు వెళ్ళి డబ్బు తెస్తాను. మీరు ఏమేమి కొనుక్కోవాలో సామాన్లు లిస్టు రాసుకోండి. సాయంత్రం వెళ్ళి తెచ్చుకుందాము అన్నాడు ప్రకాష్. ప్రకాష్ చెప్పడం ఆలస్యం. 2 పిల్లలు వాళ్ళ లిస్టు తల్లితో చెబుతున్నారు. ఇల్లంతా సందడిగా ఉండటంతో అక్కడే ఉన్న ఇంట్లోని పెంపుడు కుక్క సింబా మొరగడం మొదలుపెట్టింది. అప్పుడే ప్రకాష్, సుధా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇద్దరి మనసులో ఒకటే ఆలోచన. మనమందరం విదేశాలకు వెళితే సింబను ఎక్కడ వదలాలి అని ఆలోచించారు. అంతలో ప్రకాష్ చెప్పాడు, సింబా గురించి ఆలోచించనే లేదు. మనం వెళ్తే సింబను ఎక్కడ వదలాలి అన్నాడు. నిజమేనండి, నేను సింబ గురించి ఆలోచించనే లేదు అనింది సుధా. అంతలో పిల్లలిద్దరూ ఇలా అన్నారు, అమ్మా, సింబను అమ్మమ్మ వద్ద వదులుదాము అన్నారు. సుధా ఏదో చెప్పబోయింది కానీ అంతలో పిల్లలిద్దరూ అమ్మమ్మకు ఫోన్ చేసి సుధా చేతిలో ఫోన్ పెట్టారు. అమ్మా, ఎలా ఉన్నావు అడిగింది సుధా. నేను బాగున్నానమ్మా సుధా, మీరంతా ఎలా ఉన్నారు అడిగింది సుధా తల్లి. అందరం బాగున్నామమ్మా. మేము విదేశాలకు ట్రిప్ వెళ్తున్నాము. కానీ సింబను ఎక్కడ వదలాలి అనేది అర్థం కావటం లేదు. కొద్ది రోజులు మీ ఇంట్లో వదులుదాం అనుకుంటున్నాము అనింది సుధా. సుధా, నీ వదిన పుట్టింటికెళ్ళింది. ఇంటి పనంతా నేనే చేసుకోవలసి వస్తుంది. ఇక సింబను చూసుకోవటం ఇబ్బందవుతుంది అంటూ. ఆ సుధా, గుర్తొచ్చింది. మా పక్కింటి వాళ్ళు ఎప్పుడు ఊరెళ్ళినా వాళ్ళ కుక్కను డాగ్ సెంటర్లో వదిలి వెళ్తారు. మీరు సింబను అక్కడ వదలండి అనింది సుధా తల్లి. పర్వాలేదులే అమ్మా, మేం కనుక్కుంటాము అంటూ ఫోన్ పెట్టేసింది సుధా. మరుసటి ఉదయం ప్రకాష్ దగ్గర్లోని డాగ్ సెంటర్ వెళ్ళి కనుక్కున్నాడు. కాసేపటికి నిరాశతో ఇంటికి వచ్చిన భర్తను చూసి, ఏమైంది? సింబను వదలడానికి ఏదైనా మార్గం దొరికిందా అడిగింది సుధా. లేదు సుధా, డాగ్ సెంటర్లో రోజుకి 2000 రూపాయలు కట్టాలట అన్నాడు ప్రకాష్. వామ్మో, అంత డబ్బా అడిగింది సుధా. అవును సుధా, అదీ కాకుండా ఈ మధ్య దొంగలెక్కువయ్యారు. మనం ఇన్ని రోజులు టూర్ వెళ్తే ఇంటిని చూసుకోవటానికి ఎవరన్నా ఉండాలి, లేకపోతే దొంగలు పడతారు. అందుకే గార్డు కోసం వెతికాను. ఒక్క రోజుకి 1000 రూపాయలు తీసుకుంటాడట అన్నాడు ప్రకాష్. అవునా? ఇలా అయితే చాలా ఖర్చవుతుందే అన్నది సుధా. ఇంటిని సింబను చూసుకోవటానికి ఎవ్వరూ దొరకకపోతే టూర్ క్యాన్సిల్ చేయవలసి వస్తుంది అన్నాడు ప్రకాష్. ఇది విన్న కొడుకు బిట్టు, నాకు తెలుసు నాన్న, ఇలాగే చేస్తారు, మీతో మాట్లాడను అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. మీ అమ్మగారిని పిలవచ్చు కదా అనింది సుధా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మ ఒక్కతే వచ్చి ఇక్కడ ఎలా ఉండగలదు అన్నాడు ప్రకాష్. ఒకసారి ఆలోచించండి. మీ అమ్మ ఇక్కడికి వచ్చిందంటే ఇంటిని చూసుకోవటానికి గార్డ్ అవసరం లేదు. అలాగే సింబను డాగ్ సెంటర్లో వదలవలసిన అవసరము ఉండదు అనింది సుధా. కానీ సుధా, అమ్మకు ఉన్న మెల్లకన్ను నీకస్సలు నచ్చదు. అలాగే అమ్మ ఇక్కడ ఉండడం కూడా నీకు నచ్చదు. అందుకే ఇన్నాళ్ల నుండి ఒంటరిగా గ్రామంలో ఉంటున్న అమ్మను ఇంటికి పిలవనివ్వలేదు. కానీ ఇవాళ మనకు అవసరమయ్యిందని అమ్మను పిలవడం ఎంతవరకు న్యాయం అన్నాడు ప్రకాష్. అదంతా నాకు తెలీదు. అయినా ఇంటిని మరియు సింబను చూసుకోవటానికి పిలుస్తున్నామని మీ అమ్మగారితో ఎందుకు చెబుతాము? మీరు మీ అమ్మగారికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను అంటూ అత్తగారికి ఫోన్ చేసి భర్త చేతిలో ఫోన్ పెట్టింది సుధా. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను ప్రకాష్. ఇప్పుడే నీ గురించే ఆలోచిస్తున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు అడిగింది ప్రకాష్ తల్లి జానకీదేవి.
అంతగా మేము గుర్తొస్తున్నప్పుడు కొద్ది రోజులు ఇక్కడికి రావచ్చు కదా అన్నాడు ప్రకాష్. లేదు బాబు, నువ్వే కోడలిని పిల్లలని తీసుకొని ఇక్కడికి రా, నేను రాను అనింది తల్లి. అత్తయ్య, గ్రామంలో ఒంటరిగా ఎన్ని రోజులుంటారు? కొద్ది రోజులు ఇక్కడికి రండి, పిల్లలు మిమ్మల్ని చూడాలంటున్నారు అనింది సుధా. వద్దులే సుధా, నేను రాను, మీరే పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రండి అనింది జానకీదేవి. పిల్లలకు సెలవులిచ్చారత్తయ్య, వాళ్ళే సెలవులు మీతో గడపడానికి మిమ్మల్ని రమ్మంటున్నారు, అందుకే రేపు బయలుదేరి వచ్చేయండి అన్నది సుధా. ఇన్ని సంవత్సరాల తర్వాత కోడలు ఇంత ప్రేమగా పిలవడంతో జానకీదేవి సంతోషపడిపోయింది. ఇక ఆగలేకపోయింది. మరుసటి రోజు కొడుకు కోడలి ఇంటికి వెళ్ళటానికి తయారీ మొదలుపెట్టింది. 3 సంవత్సరాల క్రితం గ్రామంలో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న జానకీదేవి భర్త మరణించారు. బ్రతికి ఉన్నప్పుడు గ్రామమంతా అతనికి చాలా గౌరవమిచ్చింది. భర్త మరణించాక జానకీదేవి ఒంటరిగా సొంత ఇంట్లో ఉండేది. గ్రామంలోని వారంతా జానకీదేవికి సహాయంగా ఉండేవారు. గ్రామంలో ఎవరికైనా ఆపద వచ్చినా జానకీదేవి వెంటనే సహాయం చేసేది. అందుకే గ్రామంలోని అందరూ జానకీదేవికి చాలా గౌరవం ఇచ్చేవారు. భర్త పెన్షన్, నెలవారీ ఖర్చులకు సరిపోయేవి. కొడుకు ఇంటికి వెళ్తున్న సంతోషంలో మనవడు మనవరాలి కోసం తీసుకెళ్లడానికి లడ్డు, బాదుషా వండింది జానకీదేవి. సహాయంగా పక్కింటి ఆవిడను పిలిచింది. మరుసటి రోజు గ్రామంలోని వాళ్ళందరికీ కొడుకు ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది జానకి. దాదాపు 2 గంటల ప్రయాణం చేసి నగరానికి చేరుకుంది. ట్రైన్ దిగగానే తనను తీసుకెళ్లడానికి స్టేషన్కు వచ్చిన కొడుకు కోడలు పిల్లలను చూసి జానకీదేవి చాలా సంతోషపడింది. నానమ్మను చూసి పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి నానమ్మను హత్తుకున్నారు. కొడుకు కోడలు తల్లి పాదాలకు నమస్కరించారు. అందరూ కలిసి కారులో ఇంటికి వెళ్లారు. ఇంటి గేటు తెరవగానే ఎదురుగా అపరిచిత వ్యక్తిని చూసి సింబా మొరగడం మొదలుపెట్టింది. కాని జానకీదేవి ప్రేమగా సింబా తల నిమరడంతో సింబా నిశ్శబ్దంగా కూర్చుంది. ఇది చూసి సుధా మనసులో చాలా సంతోషపడింది. ఎందుకంటే వాళ్ళు టూర్ వెళ్ళాక జానకీదేవి సింబను చూసుకోవాలి కదా, అందుకే సుధా అంత సంతోషపడింది. గ్రామంలో సాధారణ జీవితం గడిపిన జానకి ఇప్పుడు కొడుకు ఇంట్లో ఖరీదైన వస్తువులు చూసి ఆశ్చర్యపోయింది. అత్తయ్య గారిని కోడలు చాలా బాగా చూసుకుంది. ప్రకాష్ కూడా తల్లికి కావలసిన సామానంతా కొన్నాడు. 3-4 రోజులు గడిచాయి. ఒకరోజు సుధా జానకీదేవికి ఇంటి పనంతా వివరించింది. సింబకు ఏం వండాలి, ఇంటి సరుకులు ఎక్కడున్నాయి, వగైరా వగైరా. అత్తయ్య, ఉదయం సాయంత్రం సింబను వాకింగ్ తీసుకెళ్లడం మర్చిపోకండి అని చెప్పింది. కోడలు చెప్పేది వింటున్న జానకీదేవి ప్రశ్నార్థకంగా కోడలిని చూస్తూ మౌనంగా వింటుంది. ఎందుకు ఇదంతా చెబుతుందో కోడలి కుట్రను కనుగొనలేకపోయింది. అంతా విన్న తరువాత, సరే సుధా, రేపటి నుండి ఇంటి పనిలో సహాయంగా ఉంటాను, అలాగే పిల్లలకు రుచికరంగా వండి పెడతాను అన్నది జానకీదేవి. మర్చిపోయాను సుధా, నేను వచ్చేటప్పుడు లడ్డు, బాదుషా స్వయంగా వండి తెచ్చాను, ఇప్పుడే తెస్తాను అంటూ డబ్బాలను తీసుకొచ్చి మనవడు మనవరాలికి ఇవ్వటానికి కొడుకు కోడలి గదిలోకి వెళ్ళింది జానకి. అక్కడ ప్యాక్ చేసి ఉన్న బ్యాగులను చూసి సుధా, ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది జానకి. తడబడుతూ సుధా ఇలా చెప్పింది. అత్తయ్య, మీ అబ్బాయికి ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. పిల్లలు కూడా సెలవులకు వెళ్లాలని మారం చేశారు. అందుకే అందరం కలిసి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేము తిరిగి వచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అన్నది సుధా. కోడలి మాటలు విని జానకి ఆశ్చర్యపోయింది. సడన్గా వెళ్ళవలసి వచ్చిందమ్మా, రేపు ఉదయమే బయలుదేరాలి, నువ్వు ఇంటిని చూసుకో, మేము 10 రోజుల్లో వచ్చేస్తాము అన్నాడు కొడుకు.
తర్వాత అందరూ ప్యాకింగ్లో బిజీ అయిపోయారు. మరుసటి ఉదయం జానకీదేవిని సింబతో పాటు ఇంట్లో వదిలి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయారు. ఇదంతా జానకీదేవికి నచ్చలేదు, కానీ కొద్ది రోజులే కదా అని తనను తాను సముదాయించుకుంది. కొడుకు కోడలు పిల్లలతో వెళ్ళిపోయాక సింబకు స్నానం చేయించింది. సుధా చెప్పినట్టు సింబకు ఆహారం సింబా బౌల్లో వేసింది. జానకి కూడా ప్లేట్లో భోజనం తెచ్చుకొని సింబా దగ్గల్లో కూర్చుంది. కానీ అందరూ బ్యాగులతో వెళ్లటం చూసింది కాబట్టి సింబా ఏమీ తినకుండా గేటు వైపే చూస్తూ కూర్చుంది. కానీ జానకి సింబా దగ్గరగా కూర్చుని తన ప్లేట్లోని రొట్టె ముక్కను సింబా నోటికి అందించింది. అప్పుడు సింబా కూడా సంతోషంగా తినడం మొదలుపెట్టింది. అప్పటి నుండి జానకీదేవి 3 పూటలా సింబతోనే కలిసి కూర్చొని తినడం మొదలుపెట్టింది. సింబ కూడా సంతోషంగా బౌల్లో ఆహారాన్ని తినేది. జానకీదేవికి ఎవరితోనైనా మాట్లాడాలనిపించినా సింబతోనే మాట్లాడేది. ఎలాగైతే ప్రకాష్ కుటుంబ సభ్యుల మాటలకు అలవాటు పడిందో అలాగే ఇప్పుడు సింబ జానకీదేవి మాటలను కూడా అర్థం చేసుకునేది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సింబను దగ్గర్లోని పార్కులో వాకింగ్ తీసుకువెళ్లేది జానకి. రోజూ వెళ్లడం వలన పార్కులోని చుట్టుపక్కల వాళ్లతో పరిచయం ఏర్పడింది. జానకీదేవికి పిల్లలంటే చాలా ఇష్టం. పార్కులో పిల్లలందరికీ కథలు చెప్పేది. అప్పుడప్పుడు పిల్లలు ఇంటికి కూడా వచ్చేవారు. జానకీదేవి వాళ్లతో బారకట్ట ఆడించేది. అప్పుడప్పుడు కథలు చెప్పేది. సొంత మనవడు మనవరాలికి తెచ్చిన స్వీట్స్ ఇంటికి వచ్చే పిల్లలకు ఇచ్చేది. పిల్లలు ఇష్టంగా తినేవారు. ఇలా రోజంతా గడిచిపోయేది. ఒకరోజు గదిలో నిద్రిస్తున్న జానకీదేవికి చిన్న పిల్లవాడు చాలాసేపటి నుండి ఏడుస్తున్న గొంతు వినపడడంతో తలుపు తెరిచి బయటికి వచ్చి చూసింది. పక్కింట్లో పిల్లవాడిని ఎత్తుకొని తల్లి తండ్రి ఆడిస్తున్నారు. కాని పిల్లవాడు ఏడుపు ఆపట్లేదు. తల్లి తండ్రి ఇద్దరూ జానకీదేవిని చూసి, చూడండమ్మా, చాలాసేపటి నుండి ఏడుస్తూనే ఉన్నాడు బాబు అన్నది తల్లి. వెంటనే బాబుని ఎత్తుకొని కడుపుపైన మెల్లగా హింగ్ రుద్దింది. కాసేపటికి బాబు ఏడుపు ఆపేశాడు. జానకి ఏడుపు ఆపేసిన బాబుతో పిల్లవాడి భాషలో మాట్లాడింది. వెంటనే బాబు నవ్వడం మొదలుపెట్టాడు. పిల్లవాడి తల్లి తండ్రి ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పటి నుండో ఏడుస్తున్న బాబును నవ్విస్తున్నారు, థ్యాంక్స్ అమ్మా అంటూ జానకీదేవిని అభినందించారు పిల్లవాడి తల్లి తండ్రి. పర్వాలేదు, పిల్లవాడికి కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యింది, అందుకే ఏడ్చాడు. ఇక ఏడవడు, వెళ్ళి పడుకోండి అంటూ జానకి కూడా ఇంటి లోపలికి వచ్చింది. 10 రోజుల్లో వస్తామని చెప్పి టూర్ వెళ్లిన కొడుకు కోడలు ఇప్పటిదాకా రాలేదు. ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు అనుకుంటూ కొడుకుకు ఫోన్ చేసింది జానకి. కానీ ఫోన్ తగలడమే లేదు. అక్కడే ఉన్న సింబ ఏదో చెప్పటానికి మొరిగింది, కానీ జానకికి అర్థం కాలేదు. బహుశా ప్రకాష్ సుధా మాటలు విన్న సింబ వాళ్ళు నెల వరకు రారని జానకికి చెప్పాలనుకుందేమో. ఎప్పుడొస్తారో పిల్లలు అనుకుంటూ నిద్రపోయింది జానకి. ఒకరోజు సింబను పార్కు తీసుకెళ్ళింది జానకి. అప్పుడే పార్కుకు వచ్చిన సుధా స్నేహితురాలు మంజు సింబా పక్కన ఉన్న జానకీదేవిని చూసి ప్రశ్నార్థకంగా చూసింది. అంతలో అక్కడే ఉన్న ఇంకొక ఆవిడ మంజుతో జానకీదేవి సుధా అత్తగారని చెప్పింది. అప్పుడు మంజు జానకీదేవితో మాట్లాడ్డానికి వచ్చింది. నమస్తే ఆంటీ, నేను సుధా స్నేహితురాలిని, ఇక్కడే దగ్గర్లోనే ఉంటాను అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. అవునా అమ్మా అంటూ చిరునవ్వు నవ్వింది జానకీదేవి. మీరు వచ్చి మంచి పని చేశారాంటీ, లేదంటే తిరగడానికి విదేశాలకు వెళ్లాలని ఎప్పటి నుండో ప్లాన్ వేస్తున్న సుధా కోరికగానే మిగిలిపోయేది అనింది మంజు. ఏమంటున్నావమ్మా అడిగింది జానకీదేవి. అది సరే ఆంటీ, ఎప్పుడొస్తున్నారు వాళ్ళు అడిగింది మంజు. 10 రోజుల్లో వస్తామని వెళ్లారు, కానీ
2 వారాలు గడుస్తున్నా ఇంకా రాలేదు అనింది జానకీదేవి. కానీ సుధా కనీసం 1 నెల వరకు అక్కడే ఉంటామని చెప్పిందే అనింది మంజు. పక్కనే ఉన్న సింబా మరుగుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అవునా, మరి నాతో 10 రోజుల్లో వచ్చేస్తామన్నారు అనింది జానకి. లేదా ఆంటీ, సుధా నాతో చెప్పింది నిజమే. సరే, మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళిపోయింది మంజు. జానకీదేవి కూడా ఇంటికి బయలుదేరింది. వీధి చివరన ఇంటి వద్ద జనాల గుంపుని చూసి అక్కడికి వెళ్ళింది జానకి. కారణమడగగా హరికృష్ణ కుటుంబంలో దొంగతనం జరిగిందని, వచ్చే వారంలో హరికృష్ణ గారి అమ్మాయి పెళ్లి ఉందని, పెళ్లి కూతురి బంగారు గాజులు, కొంత నగదు దొంగతనం జరిగాయని తెలిసింది. ఇది విని జానకీదేవి చాలా బాధపడింది. చూస్తుంటే పేదింటి వాళ్లలా ఉన్నారు పాపం అనుకుంటూ జానకీదేవి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడే ఫోన్ రింగ్ అయ్యింది. జానకి ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్మా ఎలా ఉన్నావు? అక్కడంతా బాగుందా? సింబా వేలకు తింటున్నాడా అడిగాడు ప్రకాష్. అవును బాబు, ఇక్కడంతా బాగుంది. సింబా వేలకు తింటుంది కానీ ఇన్ని రోజులైనా మీరు ఇంటికి రాలేదెందుకు అడిగింది తల్లి. అవునమ్మా, ఆఫీస్ పని ఇంకా పూర్తవ్వలేదు, తొందరలోనే వస్తాము అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రకాష్. ప్రకాష్ వెనకాలే ఉన్న సుధా, చూశారా, మీ అమ్మను పిలవమని నేను చెప్పిన ప్లాన్ పనికొచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులైనా టెన్షన్ లేకుండా మనం తిరగొచ్చు అనింది సుధా. నిజమే సుధా, మంచి ప్లాన్ చెప్పావు. ఇంటి కోసం గార్డు ఖర్చు తగ్గింది, సింబను డాక్కేర్ సెంటర్లో వదలడానికి అయ్యే ఖర్చు తగ్గింది అన్నాడు ప్రకాష్. ఇంకొక మాట చెబుతాను వినండి. ఇంటికెళ్ళాక మీ నాన్నగారి ఇన్సూరెన్స్ డబ్బులు అడిగి తీసుకోండి. ఆ తరువాత ఆవిడను పంపించేయండి. అయినా మీ అమ్మకు ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బులు సరిపోతాయి. ఇంకా ఇన్సూరెన్స్ డబ్బులు ఏం చేసుకుంటుంది అనింది సుధా. నిజమే సుధా, ఊరెళ్ళాక నేను అమ్మను డబ్బు అడగాలనుకున్నాను అన్నాడు ప్రకాష్. కానీ మీ అమ్మ డబ్బు ఇస్తుందంటారా అడిగింది సుధా. ఎందుకివ్వదు? జీతం సరిపోవట్లేదని చెబుతాను. నా ప్రమోషన్ గురించి అమ్మకు చెప్పలేదు కదా, కేవలం ఆఫీస్ పని మీద మనం ఇక్కడికి వచ్చామని చెప్పాము. అసలు విషయం ఏంటంటే, తల్లితో ఫోన్లో మాట్లాడిన ప్రకాష్ ఫోన్ కట్ చేశాడు అనుకున్నాడు. కానీ ఫోన్ ఇప్పటికీ ఆన్లోనే ఉంది. ప్రకాష్, సుధా మాట్లాడిన మాటలన్నీ జానకి వినింది. కొడుకు కోడలి ప్లాన్ విని జానకి కాళ్ల కింద భూమి కదిలిపోయింది. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది. ఎంత కుట్ర చేశారు ఇద్దరూ కలిసి! కొడుకు ఇంత దిగజారిపోయాడా అనుకుంటూ కళ్ళ నుండి నీరు కారుతున్నాయి జానకీదేవికు. కాసేపటికి తేరుకొని, ఈ కలియుగంలో కొడుకు స్వార్థం ముందు తల్లి ప్రేమ కనపడడం లేదు అనుకుంది. అంతలో బయట అంబులెన్సు శబ్దం రావటంతో కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళింది జానకి. పక్కింటి వాళ్లను అడగగా తెలిసింది ఏంటంటే, పెళ్లి ఖర్చుల కోసం దాచుకున్న డబ్బు దొంగతనం జరిగిందని హరికృష్ణ సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. ఇది విని జానకి షాక్ అయ్యింది. మరుసటి 2 రోజులకు హరికృష్ణ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. జానకి అతన్ని కలవడానికి వెళ్ళింది. హరికృష్ణ గారు, ఇంత చిన్న విషయానికి మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారా? దానివలన మీ సమస్య తీరుతుందా అడిగింది జానకి. కూతురు పెళ్లి ఆగిపోతుందమ్మా. ఎక్కడి నుండి డబ్బు తీసుకురావాలి? అప్పు చేసి బంగారు కొన్నాను, డబ్బు కూడా దొంగలించారు అని చెబుతూ హరికృష్ణ వెక్కి వెక్కి ఏడ్చాడు. కాసేపటికి జానకీదేవి ఇంటికి వచ్చేసింది. ఆ రోజు జానకీదేవికి రాత్రి నిద్ర పట్టలేదు. మరుసటి ఉదయం దగ్గర్లోని ఏటీఎంకు వెళ్లి 2 లక్షల రూపాయలు డ్రా చేసి తీసుకొని హరికృష్ణ ఇంటికి వెళ్లి అతని చేతిలో పెట్టింది. జానకమ్మ, ఇదంతా ఎందుకు అన్నారు హరికృష్ణ. వీటితో మీ అమ్మాయి పెళ్లి జరుగుతుంది కదా అడిగింది జానకి. ఈ రుణం నేనెలా తీర్చుకోవాలి అడిగారు హరికృష్ణ. తను నీకొక్కటే కాదు, మాక్కూడా కూతురు లాంటిదే అనింది జానకి. జానకిని చూసి అక్కడి వాళ్లంతా చెయ్యగలిగిన సహాయం చేశారు హరికృష్ణకు.
పెళ్లి గ్రాండ్గా జరిగింది. పెళ్లి అయిపోగానే జానకి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడే సుధా ఫోన్ చేసింది. అత్తయ్య, మేము రేపు మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటాము. భోజనాలు తయారు చేసి పెట్టండి, అలాగే ఇల్లంతా సర్ది పెట్టండి అనింది. సరే సుధా అంటూ ఫోన్ పెట్టేసింది జానకి. మరుసటి ఉదయం భర్త వర్ధంతి కారణంగా జానకి తొందరగా నిద్రలేచింది. భర్త వర్ధంతి కారణంగా గుడి వద్ద పేద ప్రజలకు భోజనం ప్యాకెట్లు పంచడానికి కావలసిన సామానంతా సర్దుకుంది. సింబను ఇంట్లో వదిలి గుడికి వెళ్ళింది జానకి. గుడి వద్ద పేదవాళ్లకు భోజన ప్యాకెట్లు ఇవ్వడం ప్రారంభించింది. అంతలో చీర కొంగుతో ముఖాన్ని కప్పుకున్న వృద్ధురాలి దగ్గరగా వెళ్లి ప్యాకెట్ ఇవ్వబోయింది. అప్పుడే ప్యాకెట్ తీసుకోవడానికి చెయ్యి చాచిన వృద్ధురాలి చేతిపై సంతోషి అని రాసి ఉండడం గమనించింది జానకి. మీరు నా స్నేహితురాలు సంతోషి కదా? అడిగింది. సంతోషి జానకిని చూసి బోరున విలపించింది. ఏమైంది సంతోషి, నువ్వు ఇక్కడా? అడిగింది జానకి. ఏం చెయ్యమంటావు జానకి? వృద్ధాప్యంలో తోడు ఉంటారనుకున్న కొడుకులు ఇంటి నుండి గెంటేశారు. దేవుడే దిక్కు అనుకుని ఇక్కడ ఉంటున్నాను. ఏదన్నా వృద్ధాశ్రమానికి వెళ్ళాలనుకుంటున్నాను అనింది సంతోషి. వృద్ధాశ్రమానికి ఎందుకు? మా ఇంటికి వెళ్దాం పదా అని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చింది జానకి. ఫ్రెష్ అయ్యిరా అంటూ తన గది చూపెట్టింది. సంతోషి ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ టిఫిన్ తింటుండగా అంతలో డోర్ బెల్లు మోగింది. జానకి వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా ప్రకాష్, సుధా పిల్లలతో కలిసి వచ్చారు. ఇంటి లోపలికి రాగానే లోపల ఉన్న సంతోషిని చూసి ప్రశ్నార్థకంగా చూసింది సుధా. సుధా, తను నా స్నేహితురాలు, చాలా బాధలో ఉంది, అందుకే అని జానకి చెబుతుండగా, నిజమే మరి, మేము ధర్మశాల తెరిచాము కదా, ఎప్పటి నుండి జరుగుతుంది ఈ సమాజ సేవ? అడిగింది సుధా. ఏం మాట్లాడుతున్నావు సుధా? అడిగింది జానకి. నిజమే కదమ్మా సుధా చెప్పింది. మమ్మల్ని అడగకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని అంటే వాళ్లను తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టావు? అన్నాడు ప్రకాష్. కొడుకు చెప్పిన సమాధానంతో షాక్ అయ్యింది జానకి. నిజమే, ఈ ఇల్లు మీదే. ఈ ఇంట్లో ఎటువంటి నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదు. కేవలం ఇంటికి కాపలాగా నన్ను పిలిచారు. ఎందుకంటే మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటికి కాపలాగా ఉండడానికి, అలాగే మీ పెంపుడు కుక్కను చూసుకోవటానికి పిలిచారు. అంతే కదా అనింది జానకి. ఎందుకిలా మాట్లాడుతున్నావమ్మా అన్నాడు ప్రకాష్. సడన్గా నా మీద మీ ఇద్దరికీ ప్రేమ పుట్టుకొచ్చింది అనుకున్నాను. కానీ ప్లాన్ వేసి నన్ను పిలిచారని అస్సలు ఊహించలేదు. ఆ రోజు మీరిద్దరూ మీ నాన్న ఇన్సూరెన్స్ విషయం మాట్లాడినప్పుడు ఫోన్ ఆన్లోనే ఉంది. మీ మాటలన్నీ విన్నాను అనింది జానకి. నాకెందుకు బాధగా ఉందంటే ప్రకాష్, ఇప్పటిదాకా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు. సుధా, నువ్వొక తల్లివే కదా, నీపై నీ కడుపున పుట్టిన పిల్లలు ఇలా కుట్ర చేస్తే ఎలా ఉంటుంది? అసలు విషయం చెప్పి నన్ను పిలుస్తే నేను సహాయానికి రానా? ఎందుకు ఎమోషన్స్తో ఆడుకున్నారు? ప్రకాష్, మీ నాన్న ఇన్సూరెన్స్ డబ్బులు గ్రామంలో స్కూల్కి ఇచ్చేశాను. వాటి కోసం నాపై ఇంకొక కుట్ర చేయడానికి ప్రయత్నించకు. తల్లికి నిజం తెలిసిపోయిందని ప్రకాష్, సుధా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇద్దరూ వారు చేసిన పని పట్ల సిగ్గుపడ్డారు. మీకంటే సింబా మేలు. నేను తినకపోతే అది తినేది కాదు. మీరు నాతో అబద్ధం చెప్పారని తెలిసిన సింబా ఏదో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది. నేనే అర్థం చేసుకోలేకపోయాను. బహుశా మీరు చేసిన కుట్రను చెప్పడానికే కాబోలు అంటూ తన బ్యాగ్ తీసుకుని స్నేహితురాలితో బయలుదేరింది. తప్పయిందమ్మా, మమ్మల్ని క్షమించు, నిన్ను బాధ పెట్టాము. ఇక్కడే ఉండిపో అంటూ తల్లి కాళ్లపై పడ్డారు ప్రకాష్, సుధా. ఇంట్లో జరుగుతున్న గొడవకి అంతలో ఇంటి బయట చుట్టుపక్కల జనం వచ్చేశారు. బ్యాగ్తో వెళ్తున్న జానకిని వెళ్ళొద్దని అక్కడి పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు కోరారు.
తల్లిని కేవలం ఇంటి కాపలాగా చూసే కొడుకు దగ్గర ఉండనవసరం లేదు అని జానకి స్నేహితురాలితో ఆటో ఎక్కింది. చుట్టుపక్కల జనాలంతా జానకి వెళ్తుంటే కన్నీటి పర్యంతమయ్యారు. ఆటోలో ఎక్కుతున్నప్పుడు ఎవరో తనను ఆపుతున్నట్టు అనిపించి తిరిగి చూసింది జానకి. సింబా జానకీదేవిని ఆపుతున్నట్టుగా చీర కొంగు పట్టుకుంది. లేదు సింబా, ఇక ఇక్కడ ఉండలేను అనింది జానకి. అప్పుడే సింబా ఆటో ఎక్కి కూర్చుంది. జానకీదేవితో కలిసి సింబా కూడా గ్రామానికి వెళ్ళిపోయింది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.